హాయ్ అండి, అందరికి ఇన్ని అలసల ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఉల్లికాడలతో టమాటా ఉల్లికాడలు కూర చేసి చూపెడతాయి. ఎలా చేయాలో చూపెడతాయి. ఇప్పుడు మా పద్ధతిలో మేము చేసే విధానంలో మీకు చూపెడతా. ఇప్పుడు ఉల్లికాడలు శుభ్రంగా నీళ్ళలో కడుక్కున్నాం కదా, సన్నగా అంతా తరిగి ఒక గిన్నెలో పెట్టుకుందాం. బాగుంటుంది అన్నమాట. నేను చేసుకునే వాళ్ళం అమ్మాయి మా పిల్లలు చూడు ఉల్లికాడలతో కూర చేస్తారా అని అడుగుతుండ్రు. బ్రహ్మాండంగా ఉంటుంది, తిన్నాక బాగుంది టేస్ట్ అంటారు. వాళ్ళు సూపర్గా ఉంది అంటారు. ఇప్పుడేమో అన్ని పూర్వకాలం వంటలు అంటుండ్రు. వేసుకున్నాం కదా, బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం. బాండిల్ వేడైంది కదా, ఆయిల్ వేసుకున్నాం. 2 స్పూన్ల ఆయిల్ సరిపోద్ది కదా. తాలింపు గింజలు వేసుకుందాం. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇవి బాగా చిట్టపటలాడుతున్నాయి కదా. ఇక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం, వేసుకున్నాం. ఇగో 2 ఉల్లిపాయలు పెద్ద సైజు బాగా దోరగా వేయించుకున్నాం తాలింపు. ఇక కొద్దిగా ఒక 10 గింజలు మెంతులు వేసుకున్నాం, బాగుంటుంది. ఇగో 2 ఎండుమిర్చి. తాలింపు వేగటాలకు అవి కూడా వేగిపోతాయి. ఇదిగో కొద్దిగా కరివేపాకు. కొద్దిగా దోరగా వేగనిద్దాం. దోరగా వేగినాయి. కొద్దిగా పావు స్పూను పసుపు వేసుకుందాం. కలుపుకుందాం. ఇట్లా పచ్చివాసన పోయేదాకా ఇట్లా కలుపుదాం. ఏగో పెద్ద సైజు టమాటాలు 5 టమాటాలు కోసి పెట్టినా వేసుకున్నాం. మేము కూర చేసుకున్న తర్వాత ఈ గిన్నెలో పోసుకుంటాం. కూర గిన్నెలో ఈ బాండిల్లో ఉంచాం. కూర బాగా మగ్గనిద్దాము అంతా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నాం. అంత మెత్తగా మగ్గిపోతాయి టమాటాలు. ఇప్పుడు మూత తీసుకుంటున్నాం. ఇక బాగా ఉడికినాయి కదా టమాటాలు. ఇప్పుడు ఉల్లికాడలు వేసుకున్నాం. ఉల్లికాడలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకున్నాం. ఇట్లా బాగా కలుపుకున్నాం. అంతా ఈ సెగకే ఉడికిపోతాయి. సాల్ట్ వేసుకున్నాం, బాగా మగ్గిపోతుంది. ఇప్పుడంతా మళ్ళీ బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఇంకా 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం, బాగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు కారం వేసుకున్నాం. 2 పచ్చిమిరపకాయలు పెద్ద పెద్ద వేసిన. ఇక 2.5 స్పూన్ కారం సరిపోతుంది. ఈ కారం సరిపోతుంది. ఇగో బాగా కారం వేసి కలుపుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు ఇట్లే మగ్గనిచ్చి ఇంకా దించేసుకున్నాం. ఇదిగో బాగా కూర ఉల్లికాడలు టమాటాలు చూడు ఎంత బాగా మగ్గిపోయినాయో, బ్రహ్మాండంగా మగ్గినాయి. దీంట్లో 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాం, బాగుంటుంది టేస్ట్. ఇంత కొత్తిమీర వేసుకున్నాం. ఇక బాగా కలుపుకున్నాం కదా. అన్ని ధనియాల పొడి కొత్తిమీర వేసి ఇంకా దించేసుకున్నాం. మూత పెట్టుకొని దించుకున్నాం. ఉల్లికాడలు టమాటాల కూర రెడీ. ఇంకా దించుకుందాం. మా ఉల్లికాడలు టమాటా కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా